హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్నం రుచులు. ఈ రోజు రత్నం రుచుల్లో మీకోసం ఇంకొక ఇంట్రెస్టింగ్ రెసిపీ తీసుకొచ్చేసాను. అదే ప్రాన్స్ దమ్ బిర్యానీ. మనం రెగ్యులర్గా చికెన్ దమ్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ చేసుకుంటాం. మరి ఈ ప్రాన్స్ దమ్ బిర్యానీ చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే చూపించేస్తాను, అండ్ పక్కా కొలతలతో. ఇది వీడియో ఎండ్ వరకు ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. ఈ రెసిపీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సండే మీరు కంపల్సరీ ట్రై చేయాల్సిన రెసిపీ. మరి ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే చూపించేస్తాను. మరి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రత్నం రుచులు. ఇప్పుడు ముందుగా ఒక బౌల్లో కేజీ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. ఈ కేజీ రైస్కి కావాల్సిన క్వాంటిటీస్ అన్ని చెప్తాను నేను. సో కేజీ బాస్మతి రైస్ని తీసుకోవాలి. సో దీన్ని మనం ఒక 2 to 3 టైమ్స్ అయితే వాష్ చేసేసుకోవాలండి. ఇలా వాష్ చేసేసుకుని హాఫ్ అన్ అవర్ పాటు సోక్ చేసుకుని మనం పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడు ఇది సోక్ అయిపోతుంది. దీన్ని కుక్ చేసుకున్నప్పుడు మనం 70% కుక్ చేసుకుంటామండి. నేను ప్రస్తుతానికైతే హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుంటున్నాను. అలాగే మనకి ఈ కేజీ బాస్మతి రైస్కు కావాల్సింది కేజీ రొయ్యలు తీసుకున్నాను నేను. రొయ్యలు వలిచేసిన తర్వాత మనకి హాఫ్ కేజీ ఉంటుందండి. దీన్ని కొంచెం సాల్ట్ అలాగే పసుపు వేసుకుని మనం వాష్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం పెరుగు వేసుకుంటున్నాము. పెరుగు వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ పెరుగు, అలాగే కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాము. దాంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. అది కూడా ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే దీంట్లో కొంచెం పెప్పర్ పౌడర్, అలాగే దీంట్లో ధనియాలు జీలకర్ర పొడి వేసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసుకుంటున్నానండి. 1 టేబుల్ స్పూన్ కారం సరిపోతుంది. అలాగే నిమ్మరసం కూడా హాఫ్ చెక్క నిమ్మరసం వేసుకుంటున్నాను. నిమ్మరసం వేసుకున్న తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా వేసేసుకున్న తర్వాత దీంట్లో టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వచ్చేసి దీంట్లో 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ కూడా వేసేసుకున్న తర్వాత మనం చక్కగా ఈ రొయ్యలన్నిటికీ ఆ మసాలా అంతా చక్కగా పట్టేలాగా కలిపేసుకోవాలన్నమాట. ఇలా మ్యారినేట్ చేసుకుని మనం ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మనం మిగిలిన ప్రాసెస్ ఏంటనేది చూసేద్దాం. ఈ బిర్యానీలో యూజ్ చేయడానికి మసాలా పౌడర్ కోసం నేను యూజ్ చేసే మసాలా దినుసులు ఇవి. సో ఇవి మనం డైరెక్ట్గా మసాలా పౌడర్ చేసుకుంటాము, ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. దీనికోసం లవంగాలు, షాజీరా, అలాగే జాజికాయ, స్టార్ అనాస్, అలాగే జాపత్రి, దాల్చిన చెక్క, మిరియాలు, నల్ల యాలకులు తీసుకుంటున్నానండి. ఇదంతా చక్కగా మనం పౌడర్ లాగా చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు నేను ఉల్లిపాయలు ఇట్లా చీరికల కింద కట్ చేసుకున్నానండి. సన్న చీరికల కింద కట్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు ఇవి మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. దానికోసం నేను ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ఆనియన్స్ అన్ని దాంట్లో వేసేసుకుని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. సో కొన్ని ఆనియన్స్ ఫ్రై చేసుకోండి, ఇంకా ఒక 30% పక్కన పెట్టుకోండి. మనం బిర్యానీ వేసుకునేటప్పుడు అవి అవసరం అవుతాయి. సో 70% దీంట్లో వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇంకొక 30% మాత్రం మనం తర్వాత ఫ్రై చేసుకుందాము. సో నేను ఇక్కడైతే 3 ఆనియన్స్ తీసుకున్నానండి, పెద్ద సైజ్ ఆనియన్స్. సరే, మనకి ఈ కలర్ వచ్చిన తర్వాత మనం తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో మిగిలిన ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి వేసుకుని దాంతోపాటు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. సో పచ్చిమిర్చి యాడ్ చేసుకున్న తర్వాత అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో నేను టమాటో వేసుకుంటున్నానండి. టమాటో నేను ఒక పెద్ద సైజ్ ఒక టమాటో తీసుకుంటున్నాను. టమాటో ఇవన్నీ వేసిన తర్వాత మనం మూత పెట్టేసుకుని ఒక 2 మినిట్స్ ఉంచేయాలన్నమాట. 2 మినిట్స్ ఉంచేసిన తర్వాత అవి కొంచెం మెత్తగా అయిపోతాయి. సో ఇప్పుడు ఒకసారి లిడ్ ఓపెన్ చేసి చూద్దాం. చూసారా, ఇవి కొంచెం మగ్గిపోయాయి కదా. దీంట్లో ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదండి, ఇవి దీంట్లో వేసేసుకోవాలి. సో ఈ రొయ్యల బిర్యానీ అనేది ఫ్లేవర్ అయితే అద్దిరిపోతుంది. అసలు చికెన్ బిర్యానీ కంటే సూపర్గా ఉంటుంది. ఈసారి కంపల్సరీ మీరు ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. అండ్ నేను చెప్పిన మెథడ్లో చేస్తే బిర్యానీ అనేది పలుకుగా వస్తూ చాలా బాగుంటుంది.
అలాగే దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ గీ వేసుకుంటున్నానండి. సో గీ వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే దీంట్లో పుదీనా కొంచెం, కొత్తిమీర కొంచెం కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. సో పుదీనా కొత్తిమీర వేసేసిన తర్వాత దీంట్లో మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న బిర్యానీ మసాలా వేసేసుకోవాలి. సో ఈ బిర్యానీ మసాలా మంచి ఫ్లేవర్ని అయితే ఇస్తుంది బిర్యానీకు. సో వేసేసుకుని ఒకసారి మనం బాగా మిక్స్ చేసేసుకోవాలండి. దీంట్లో మనం ఎటువంటి వాటర్ అనేది యాడ్ చేయము. ఆ రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తూ దాంతో అది కుక్ అవుతుంది అనమాట. సో ఇలా ఉన్నప్పుడు మసాలా వేసేసిన తర్వాత మనం మూత పెట్టేసుకుని ఒక 5 to 10 minutes ఉంచేస్తే రొయ్యలు కూడా చక్కగా కుక్ అయిపోతాయి. సో 10 minutes అయితే అయిపోయింది. ఒకసారి నేను లిడ్ ఓపెన్ చేసుకుని చూస్తున్నాను. చూసారా, ఆయిల్ అంతా చక్కగా పైకి వచ్చేసింది అండ్ అంతా కూడా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ బాస్మతి రైస్ కుక్ చేసుకోవడానికి కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకోండి. దాంట్లో నేను వాటర్ పోసుకున్నాను. వాటర్ క్వాంటిటీ ఏం లేదండి, కొంచెం ఎక్కువ వాటరే పోసుకోవాలి. సో ఈ రైస్ని మనం 70% కుక్ చేసుకోవాలి. ఈ వాటర్ వేసిన తర్వాత దీంట్లో మనం బిర్యానీ ఆకు వేసుకుంటున్నాము. అలాగే బిర్యానీ ఆకుతో పాటు దాల్చిన చెక్క చాలా కొంచెం కొంచెం సరిపోతాయండి. ఆల్రెడీ మనం మసాలా చేసి పెట్టుకున్నాం కదా. కొంచెం జాపత్రి, అలాగే మరాఠీ మొగ్గ, దాంతోపాటు స్టార్ అనాస్ కూడా వేసుకుంటున్నాను. నల్ల యాలకులు, అలాగే ఇలాచి, కొంచెం లవంగాలు, మిరియాలు, అలాగే దీంతోపాటు కొంచెం షాజీరా కూడా వేసుకుంటున్నాను. కరివేపాకు, అలాగే పుదీనా కూడా వేసేసుకుంటున్నాను. దీంతోపాటు కొంచెం గీ వేసుకుంటున్నానండి దీంట్లోనే రైస్ కుక్ అయ్యేటప్పుడు. నేను ఇక్కడ క్రిస్టల్ సాల్ట్ యూజ్ చేస్తున్నాను. అక్కడ నేను ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాను కదా రొయ్యల్లో, ఇక్కడ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. వేసేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకుని ఒక 10 minutes ఉంచేస్తే అది బాయిల్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు 10 minutes అయితే అయిపోయింది. ఒకసారి లిడ్ ఓపెన్ చేసి చూసేద్దాము. సో వాటర్ ఇలా చక్కగా బాయిల్ అవుతుంది కదండి. ఇది ఒకసారి మనం కలిపేసుకుని దీంట్లో మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉంది కదా. సో బాస్మతి రైస్ను దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. సో ఇలా కొంచెం కొంచెంగా వేసుకోండి, మరి పైనుంచి చేయొద్దు, వాటర్ అనేది మీద చిమ్మేస్తుంది. కొంచెం దగ్గర నుంచి ఆ వేడి అనేది తగలకుండా జాగ్రత్తగా వేసుకోండి. సో ఇలా అంతా వేసేసిన తర్వాత మనం మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసుకుని ఒక 15 minutes ఉంచేస్తే సరిపోతుంది. ఆల్రెడీ మనం సోక్ చేసుకున్నాం కదా, త్వరగానే కుక్ అయిపోతుందండి. సో ఈ రైస్ అనేది మనకి 70% కుక్ అయితే సరిపోతుంది. చూసారా ఎంత పలుగ్గా ఉందో. ఇలాగా మనకి 70% కుక్ అయితే సరిపోతుంది. మనం ఈ రైస్ అనేది పక్కన పెట్టేసుకుందాము. మిగిలిన ప్రాసెస్ అనేది ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు మనం ముందుగా రొయ్యలు ఫ్రై చేసుకున్న పాత్ర ఉంది కదండి, దాంట్లో కొంచెం బిర్యానీ రైస్ ఉడికించుకున్న వాటర్ ఉంది కదా, ఫస్ట్ అది పోసుకోవాలి. సో దట్ మనకి కింద బిర్యానీ అనేది మాడకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీంట్లో మనం ఒక లేయర్ వచ్చేసి బాస్మతి రైస్ వేసుకోవాలి, 70% కుక్ చేసుకున్న రైస్. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న ప్రాన్స్ వేసుకోవాలండి. అలాగే ప్రాన్స్ వేసుకున్న తర్వాత గులాబీ రేకులు వేసుకుంటున్నాము. గులాబీ రేకులు మంచి ఫ్లేవర్ని ఇస్తాయి. అలాగే ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నామండి. దాంతోపాటు పుదీనా, అలాగే కొత్తిమీర కూడా వేసుకుంటున్నాము. సో ఇదంతా ఒక లేయర్ అన్నమాట. ఇప్పుడు ఇంకొక లేయర్ అలాగే 70% కుక్ చేసుకున్న బాస్మతి రైస్, అలాగే ఫ్రై చేసుకున్న ప్రాన్స్ వేసుకోవాలి. సో ఈ ప్రాన్స్ బిర్యానీ కూడా త్వరగానే రెడీ అయిపోతుందండి. సో ఇవి చాలా ఈజీగా కుక్ అయిపోతాయి అన్నమాట. అందులోకి మనం ఆల్రెడీ కుక్ చేసుకున్నాం కాబట్టి త్వరగా కుక్ అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే గులాబీ రేకులు, ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర వేసేసుకుంటున్నాను. ఇలాగా అన్ని చక్కగా లేయర్స్ లాగా వేసేసుకోవాలి అన్నమాట. ఇలా చక్కగా అంతా వేసేసుకున్నాం కదండి. సో ఇప్పుడు మనం దీన్ని దమ్ చేసుకుంటాము. దమ్ చేసుకోవడం అంటే మరీ పెద్ద ప్రాసెస్ ఏం కాదు. సో ముందుగా నేను ఇక్కడ ఒక ప్లేట్ తీసుకుంటున్నాను. సో దానిపైన మనం ముందుగా లేయర్స్ వేసి పెట్టుకున్నాం కదా, సో దాన్ని ప్లేస్ చేసుకుంటున్నాను. ఇలా చేసుకోవడం వల్ల మనకి బిర్యానీ అనేది అస్సలు మాడదండి. సో కింద మనం మందంగా ఉంటుంది కదా, మనం సిమ్లో పెట్టుకుని దమ్ చేసుకుంటాము. కాకపోతే మూత అనేది మీకు కొంచెం టైట్గా ఉండాలంతే. సో దాంట్లోంచి ఆవిరిపోకుండా అండ్ త్వరగా కూడా కుక్ అయిపోతుంది. సో నేనైతే
ఇట్లా దమ్ ఒక 30 to 35 మినిట్స్ పెట్టేసుకున్నాను సిమ్లో పెట్టేసుకుని. సో చూసారా మూత కానీ చక్కగా అన్నీ కుక్ అయిపోయాయి. చాలా బాగుందండి. అండ్ బిర్యానీ కూడా రైస్ అనేది ఎక్కడ మెత్తగా అయిపోకుండా చాలా బాగా వచ్చింది. సో చూసారా, సో ఇంత పొడి పొడిలాడుతూ వచ్చిందనమాట. టేస్ట్ అయితే అసలు చెప్పక్కర్లేదు. మనకి దీనికి మరి ఇంకొక కర్రీ కూడా అవసరం లేదు. రైతాతో శుభ్రంగా తినేయచ్చు, అంత టేస్టీగా ఉంది. ఈ రెసిపీని కంపల్సరీ ఈ సండే మీ ఇంట్లో ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. మరి మా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రత్నం రుచులు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.